afternoon, everyone. So, last class we discussed about the gene regulation in lac operon. In this session, we discuss about the trip operon. Trip operon. Already morning chapter. Operon means cluster of genes. It is a set of genes. They having two type of genes. First one is the structural genes. Second one is the functional genes. Structural genes having 3 to 5 types. In 3 types ఉన్నటువంటిది మనం లాక్ ఆపరాన్ లో చూస్తాం. లాక్ Z, లాక్ Y and లాక్ A. So in this trip operon having 5 different type of structural genes. మీరు చూడండి ఇక్కడ ట్రిప్ A, ట్రిప్ B, ట్రిప్ C, ట్రిప్ D and ట్రిప్ E. A అంటే ఇక్కడ ఎప్సిలాన్, B అంటే ఇక్కడ A అనేటప్పటికి ఇక్కడ ఆల్ఫా అండి, B వచ్చేటప్పటికి బీటా, C లో ఇక్కడ ఏం కనిపించదు, D డెల్టా కోడ్ చేస్తుంది, E ఎప్సిలాన్ కోడ్ చేస్తుంది. A ఆల్ఫా, ఆల్ఫా 1 బీటా 1. నెక్స్ట్ C లో IGP అంటే ఇండోల్ గ్లిసరాల్ ఫాస్ఫేట్ అనే ఎంజైమ్ కోడ్ చేస్తుంది. ట్రిప్ D వచ్చేటప్పటికి ఇది డెల్టా 1, E వస్తే ఎప్సిలాన్ 1. ఇవి 2 యూనిట్స్ కలిసి అంటే ఏం చేస్తాయంటే ఫస్ట్ ది A B కలిసి ఇక్కడ ట్రిప్టోఫాన్ సింథటేజ్ అనే ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయండి. A నుంచి ఇక్కడ మనకు వచ్చేటటువంటిది A B రెండు కూడా కలిసి ఆల్ఫా బీటా ఈ రెండు కలిసి ఏ ఎంజైమ్ కోడ్ చేస్తుంది, ట్రిప్టోఫాన్ సింథటేజ్. నెక్స్ట్ C దగ్గరికి రండి. C వస్తేది ఇండోల్ గ్లిసరాల్ ఫాస్ఫేట్. సో ఇక్కడ IGP డెల్టా ఎప్సిలాన్, డెల్టా ఎప్సిలాన్ టుగెదర్ ఈ రెండు కలిసి యాంథ్రానిలేట్ సింథటేజ్ అనే ఎంజైమ్ ని కోడ్ చేస్తుంది. యాంథ్రానిలేట్ సింథేజ్ అంటే ఇక్కడ ఎన్ని ఎంజైమ్స్ వచ్చాయి, 3 ఎంజైమ్స్ వచ్చాయి. 5 స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఎంజైమ్స్ ని కోడ్ చేసింది, లాక్ ఆపరాన్ లో ఎన్ని ఎంజైమ్స్ కోడ్ చేసింది, 3 ఎంజైమ్స్. లాక్ Z, లాక్ Y, లాక్ A. అక్కడ కూడా బీటా గాలాక్టోసైడేస్, ట్రాన్స్ ఎస్టైలేస్, పర్మియేస్. నెక్స్ట్ they having 7000 base pair in length. టోటల్ స్ట్రక్చరల్ జీన్స్ దగ్గర నుంచి ఫంక్షనల్ జీన్స్ వరకు కూడా ఎన్ని బేస్ పేర్స్ ఉంటుందంటే 7000 బేస్ పేర్స్ లెంత్ అనేటటువంటిది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఏ దగ్గరికి వస్తే 30 బేస్ పేర్స్, బి 1190, సి 1353, డి 1540 బేస్ పేర్స్. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ జీన్స్ ని కోడ్ చేసేటటువంటివి, స్ట్రక్చరల్ జీన్స్ ని కోడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ దీని నుంచి కమింగ్ టు లాడర్ సీక్వెన్స్ అనేటటువంటిది ఇది లాక్ ఆపరాన్ లో కనిపించదు. లాక్ ఆపరాన్ లో లాడర్ సీక్వెన్స్ అనేది ఉండదు. ఇక్కడ మనకి ట్రిప్ ఆపరాన్ లో మాత్రం లాడర్ సీక్వెన్స్ అనేటటువంటిది ట్రిప్ L తో రిప్రజెంట్ అయి ఉంటుందండి. నెక్స్ట్ ఆపరేటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి O స్టాండ్స్ ఫర్ ఆపరేటర్. నెక్స్ట్ ఇక్కడ ప్రమోటర్ RNA పొలిమరేస్, ప్రమోటర్ RNA పొలిమరేస్. ఇక్కడ ట్రిప్ R ఉంది. R అంటే ఏమనాలి, మార్నింగ్ చెప్పాను మీకు, ఇండ్యూసర్ ఆర్ రిప్రెసర్. సో ఇక్కడ ఇండ్యూసిబుల్ సిస్టమ్ లాక్ ఆపరాన్ అవుతుంది, రిప్రెసర్ సిస్టమ్ ట్రిప్ ఆపరాన్ అండి. ఇండ్యూసర్ సిస్టమ్ అనేది లాక్ ఆపరాన్, రిప్రెసర్ దగ్గరికి వస్తే ట్రిప్ ఆపరాన్. అందు గురించి ఇక్కడ రిప్రెసర్ R అంటే రిప్రెసర్. ఓకేనా. నెక్స్ట్ ఈ టోటల్ ఈ ట్రిప్ ఆపరాన్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే చార్లెస్ ఎనోస్కీ అనే సైంటిస్ట్ ఉన్నాడండి. ఇటల్ అంటే ఇంకా కొంతమంది గ్రూప్ అన్నారు, వీళ్ళతో పాటు గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ చార్లెస్ ఎనోస్కీ, ఇటల్. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ట్రిప్ ఆపరాన్ అనేటటువంటి దాన్ని పోస్టులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ట్రిప్ ఆపరాన్ అనేది మనకి ట్రిప్టోఫాన్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎన్ అమైనో యాసిడ్. ఈజ్ ఇట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఆర్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్? ట్రిప్టోఫాన్ అనేది
ఎసెన్షియల్ అమైనో యాసిడ్. గుడ్. సో ఇక్కడ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ కోడ్ చేస్తుంది. ఈ ట్రిప్టోఫాన్ అనేది జెనెటిక్ కోడ్ లోకి వెళ్తే జెనెటిక్ కోడ్ యుజిజి జెనెటిక్ కోడ్ లో మీరు చూడండి యుజిజి అనేటటువంటిది ఎక్కడైతే వస్తుందో దట్ కోడ్స్ ఫర్ ట్రిప్టోఫాన్ కోడ్ చేస్తుందండి. జెనెటిక్ కోడ్ టోటల్ యుసిఏజి యుసిఏజి తో స్టార్ట్ అవుతుంది. 64 కోడాన్స్ ఉంటాయి. ఈ 64 లో 61 ప్లస్ 3, ఈ 61 ని ఎసెన్షియల్ కోడాన్స్ అని పిలుస్తాం. 3 స్టాప్ కోడాన్స్ ఆర్ నాన్ ఎసెన్షియల్ కోడాన్స్. ఈ 3 ని స్టాప్ కోడాన్స్ అని కానీ లేదా నాన్ ఎసెన్షియల్ కోడాన్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి యుజిజి కోడ్స్ ఫర్ దేని కోడ్ చేస్తుందంటే ట్రిప్టోఫాన్ ని కోడ్ చేస్తుంది. సో ఎనర్జీ యూటిలైజేషన్ లో నార్మల్ గా మనకి లాక్టోస్ ఉంటుంది. లాక్టోస్ లేకపోతే దాని ప్లేస్ లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అనేటటువంటిది ఏ ఫామ్ లో మనం తీసుకుంటాం గ్లూకోజ్. సో ఇక్కడ గ్లూకోజ్ లేకపోతే నెక్స్ట్ ఏమని చెప్పాం లాక్టోస్. సో లాక్టోస్ యాక్ట్స్ యాజ్ ఏ సాటిస్ఫాక్టరీ కార్బన్ కాంపౌండ్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మీడియాలో మనం తీసుకునేటటువంటి మీడియాలో గ్లూకోజ్ కానీ లాక్టోస్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటటువంటిది ఏంటంటే ఎమినో యాసిడ్ అండి. ట్రిప్టోఫాన్ అనేది అమైనో యాసిడ్. వేరాస్ ఇక్కడ మనకి గ్లూకోజ్ కానీ లాక్టోస్ కానీ ఇవి కార్బోహైడ్రేట్స్. ఈ రెండు కూడా కార్బోహైడ్రేట్స్. బట్ ఇక్కడ మనం తీసుకునేటటువంటి ట్రిప్టోఫాన్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. మీడియాలో కార్బోహైడ్రేట్స్ యూటిలైజేషన్ అంతా కూడా స్టార్వేషన్ అయిపోతే నెక్స్ట్ ఎనర్జీ సోర్స్ అనేది అమైనో యాసిడ్స్ లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అయినటువంటి ట్రిప్టోఫాన్ ఏం చేస్తుందంటే ఎనర్జీ యూటిలైజేషన్ తీసుకొస్తుంది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనికి ఒక పాత్వేని ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ పాత్వేలో చూడండి మనకి గ్లైకాలసిస్ లో ఫాస్ఫోఎనాల్ పైరువేట్ అనేటటువంటిది వస్తుందా. గ్లూకోజ్ నుంచి ఎన్ని పైరువేట్స్ గ్లైకాలసిస్ జరగడం వల్ల ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఎన్ని పైరువేట్స్ వస్తాయి 2 పైరువేట్స్ వస్తాయి. ఈ పైరువేట్ దీన్ని ఫాస్ఫోఎనాల్ పైరువేట్ పెప్ అంటారు. ఈ ఫాస్ఫోఎనాల్ పైరువేట్ ప్లస్ ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ ఈ రెండు కంబైన్డ్ అయ్యి ఒక ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ దట్ ఈస్ కాల్డ్ షికిమేట్. షికిమేట్ అనేటటువంటి ప్రొడక్ట్ ని ఫామ్ చేస్తుంది. ఈ షికిమేట్ ఏం చేస్తుందంటే కోరిస్మేట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కోరిస్మేట్ నుంచి ట్రిప్టోఫాన్ వస్తుంది. ఇట్ ఈస్ ద ట్రిప్టోఫాన్ బయోసింథసిస్. ట్రిప్టోఫాన్ అనేది ఎలా వస్తుందంటే గ్లైకాలసిస్ లో ఎండ్ ప్రొడక్ట్ అయినటువంటి ఫాస్ఫోఎనాల్ పైరువేట్ ప్లస్ ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ ఈ రెండు కలిసి దేని ప్రొడ్యూస్ చేస్తున్నాయి షిక్మేట్. ఈ షిక్మేట్ నుంచి కోరిస్మేట్, ఈ కోరిస్మేట్ నుంచి వచ్చేటటువంటిదే ట్రిప్టోఫాన్. ఇది స్ట్రక్చరల్ జీన్స్ లో కనుక మనం ఎలిసిడేషన్ చెక్ చేసుకుంటే స్ట్రక్చరల్ జీన్స్ లో ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ ట్రిప్టోఫాన్ ఏ ట్రిప్టోఫాన్ బి ఈ రెండు కలిసి ఏం చేస్తాయి ట్రిప్టోఫాన్ ఏ అంటే ఇక్కడ ఏ ఏం చేస్తుంది మనకి ఆల్ఫాని, బి బీటాని కోడ్ చేస్తుంది. ఈ రెండు కలిసి ఆల్ఫా 2 బీటా 2 కాంప్లెక్స్ ఈ ఏ ఎంజైమ్ కోడ్ చేస్తుంది ట్రిప్టోఫాన్ సింథటేస్. నెక్స్ట్ సి ట్రిప్టోఫాన్ సి వచ్చేటప్పటికి ఇది ఇండివిడ్యువల్ గా ఇండోల్ గ్లిసరాల్ ఫాస్ఫోరిలేట్ అనేటటువంటి ఎంజైమ్ కోడ్ చేస్తుంది ఐజిపి. నెక్స్ట్ ట్రిప్టోఫాన్ డి ట్రిప్టోఫాన్ ఈ అంటే డి స్టాండ్స్ ఫర్ ఇక్కడ డెల్టాను కోడ్ చేస్తుంది, ఈ అనేటటువంటిది ఎప్సిలాన్ కోడ్ చేస్తుంది. ఈ రెండు కూడా టుగెదర్ ఫామ్ అయ్యి యాంథ్రానిలేట్ సింథటేస్. సో ఇక్కడ మనకి చూడండి కోరిస్మేట్ వస్తుంది. ఈ కోరిస్మేట్ అనేటటువంటిది ఫాస్ఫోరైబో యాంథ్రానిలేట్ ను ఫామ్ చేస్తుంది. ఈ యాంథ్రానిలేట్ నుంచి మనకి ట్రిప్టోఫాన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది, ట్రిప్టోఫాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ట్రిప్టోఫాన్ అనేటటువంటిది ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకి రెగ్యులేషన్ దగ్గరికి వస్తే 2 టైప్స్ అండి. సేమ్ యాజ్ లైక్ మనకి ఇంతకు ముందు ల్యాక్ ఆపరాన్ లో ఎలా అయితే రెగ్యులేషన్ ఉందో ఇక్కడ కూడా రెగ్యులేషన్ అనేటటువంటిది 2 టైప్స్. ఫస్ట్ పాజిటివ్ రెగ్యులేషన్. పాజిటివ్ రెగ్యులేషన్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి పాజిటివ్ రెగ్యులేషన్ అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే when the tryptophan level is high level of tryptophan అనేటటువంటిది ఉన్నప్పుడు పాజిటివ్ రెగ్యులేషన్ అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని presence of ఇక్కడ 2 టైప్స్ రెగ్యులేషన్ అనేటటువంటిది, ఒకటి పాజిటివ్ రెగ్యులేషన్, another one is the negative regulation.
పాజిటివ్ రెగ్యులేషన్ లో ప్రెసెన్స్ ఆఫ్ ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ ఉంటే పాజిటివ్ రెగ్యులేషన్. నెగటివ్ రెగ్యులేషన్ లో ట్రిప్టోఫాన్ ఈజ్ ఆబ్సెంట్, ట్రిప్టోఫాన్ లేనప్పుడు ట్రిప్టోఫాన్ ని ప్రొడ్యూస్ చేయడానికి నెగటివ్ రెగ్యులేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ యూజ్ అయ్యేటటువంటిది రెప్రెసర్ ని హెల్ప్ తీసుకుంటుంది. ప్రెసెన్స్ ఆఫ్ రెప్రెసర్. వేరాస్ లాకోప్రాన్, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. లాకోప్రాన్ లో ఏం చెప్తున్నాం అంటే ఇండ్యూసిబుల్ సిస్టమ్ అని చెప్పాను మార్నింగ్ మీకు. లాకోప్రాన్ లో ఇండ్యూసర్ ఉంటుంది, ట్రిప్టోఫాన్ లో రెప్రెసర్ ఉంటుంది. లాక్ లో ఇండ్యూసర్ IPO అని వస్తుంది. ట్రిప్ దగ్గరికి వస్తే RPO. ఆర్ అంటే రెప్రెసర్, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ట్రిప్, ట్రిప్టోఫాన్ రెప్రెసర్. నెక్స్ట్ ఇక్కడ ప్రమోటర్, ఆపరేటర్. ఈ ఆపరేటర్ తో పాటు 5 స్ట్రక్చరల్ జీన్స్ అనేటటువంటివి ఉంటాయి. రెప్రెసర్ అనేటటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఈ రెప్రెసర్ ఎపో రెప్రెసర్ ని ఫామ్ చేస్తుంది. ఈ ఎపో రెప్రెసర్ అనేటటువంటిది యాక్టివేట్ అయినప్పుడు, ఎపో రెప్రెసర్ అనేది యాక్టివేట్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ రెప్రెసర్ మాలిక్యూల్ వెళ్ళి ఇక్కడ ఆపరేటర్ తో బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఆపరేటర్ తో బైండ్ అవుతుందో ఇట్ బ్లాక్స్ ది ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ దీన్ని ఏమని పిలిచాడంటే పాజిటివ్ రెగ్యులేషన్. ఇక్కడ రెగ్యులేషన్ స్టాప్ అయితే కనుక పాజిటివ్. నెగటివ్ రెగ్యులేషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎపో రెప్రెసర్ కదండి, డైరెక్ట్ రెప్రెసర్ మాలిక్యూల్ బైండ్స్ టు ద ఆపరేటర్. డైరెక్ట్ రెప్రెసర్ వెళ్ళి ఏమవుతుంది ఆపరేటర్ తో బైండ్ అయితే ట్రాన్స్క్రిప్షన్ బిగిన్స్, ట్రాన్స్లేషన్ బిగిన్స్. దాన్ని ఏమని పిలుస్తాం అంటే నెగటివ్ రెగ్యులేషన్. పాజిటివ్ రెగ్యులేషన్ లో ఎపో రెప్రెసర్ ఉంటుంది. ఈ ఎపో రెప్రెసర్ అనేటటువంటిది ఇన్యాక్టివేటెడ్ కండిషన్ కి వస్తుంది. ఎప్పుడైతే ఇన్యాక్టివేట్ అయిందో ఇక్కడ రెగ్యులేషన్ జరగదు. యాక్టివేట్ గా ఉన్నప్పుడు మాత్రమే రెగ్యులేషన్ జరుగుతుంది. ఆ యాక్టివేషన్ పీరియడ్ ఏంటంటే when the tryptophan level is very low. ట్రిప్టోఫాన్ అనేటటువంటిది ఆబ్సెంట్ అయినప్పుడు రెప్రెసర్ మాలిక్యూల్ వెళ్ళి ఏం చేస్తుందంటే ఆపరేటర్ తో బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఆపరేటర్ మాలిక్యూల్ తో బైండ్ అవుతుందో ఇక్కడ మనకి ట్రాన్స్క్రిప్షన్ బిగిన్స్, నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అటెన్యూషన్ అనేటటువంటి జరుగుతుందండి. అటెన్యూషన్ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందంటే దీన్ని లాడర్ సీక్వెన్స్ అని కూడా పిలుస్తాడు. డొమైన్ 1, డొమైన్ 2, డొమైన్ 3, డొమైన్ 4. ఇలా 4 డొమైన్స్ ఉంటాయండి. వీటిని అంటే ఇక్కడ బేస్ పేర్స్ తో ఉంటాయి. ఇది లాడర్ సీక్వెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ 1, 2 కామన్ గా ఎలా ఉంటాయి, 3, 4 దగ్గరికి వస్తే అటెన్యూషన్ ఎలా జరుగుతుందంటే complete 4. సో ఈ 3, 4 అనేటటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సెన్సెస్ ని బ్లాక్ చేస్తుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే అటెన్యూషన్. ఈ అటెన్యూషన్ అనేటటువంటిది ఇంకా మనకి ఎట్లా వస్తుందంటే ఇది సిడిఎన్ఏ లైబ్రరీ దగ్గర సిడిఎన్ఏ లైబ్రరీలో RNase H అనేటటువంటిది వస్తుంది. అంటే mRNA డిపెండెంట్ DNA ఫామ్ అయినప్పుడు mRNA డిపెండెంట్ DNA మెసెంజర్ RNA నుంచి DNA అనేటటువంటిది ప్రొడ్యూస్ అయినప్పుడు లూప్ అనేటటువంటిది ఫామ్ చేస్తుందండి. ఇలాగ వచ్చి ఇక్కడ ఒక లూప్ అనేటటువంటిది ఫామ్ చేస్తుంది. దాన్ని క్లీవ్ చేయడానికి S1 న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ వస్తుంది. S1 న్యూక్లియేజ్ ఎప్పుడైతే క్లీవ్ చేస్తుందో సింగిల్ స్టాండర్డ్ ఉన్న mRNA డూప్లెక్స్ DNA కింద ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో ఈ బేసిక్ ఐడియా ఆఫ్ ట్రిప్టోఫాన్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. ఈ ప్రాసెస్ ని ఈ వాక్రాన్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది చార్లెస్ ఎనాస్కీ హిటెల్. హిటెల్ అంటే ఇంకా కొంతమంది గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు కలిసి ఈ ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ట్రిప్టోఫాన్ ఏమని పిలుస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. నెక్స్ట్ ఇది ఎలా ఫామ్ అవుతుంది, గ్లైకాలిసిస్ లో ఎండ్ ప్రొడక్ట్ అయినటువంటి ఫాస్ఫోయినాల్ పైరువేట్ ప్లస్ ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ నుంచి షిక్మేట్ నుంచి కోరిస్మేట్ నుంచి ట్రిప్టోఫాన్ వస్తుంది.
సో ఇక్కడ మనకి దే హావింగ్ 5 స్ట్రక్చరల్ జీన్స్ అనేటటువంటివి ట్రిప్టోఫాన్ లో ఉంటాయి. ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ సి, ట్రిప్ డి, ట్రిప్ ఈ. సో ఇవన్నీ కూడా మనకి ఇవి ఏం చేస్తాయంటే స్ట్రక్చరల్ జీన్స్ అనేటటువంటిది ఎన్కోడ్ పర్టికులర్ ఎంజైమ్స్ ని కోడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏ బి అనేటటువంటివి రెండు కలిసి ఆల్ఫా 2 బీటా 2 లో ట్రిప్టోఫాన్ సింథటైజ్. సి అనేది ఇండివిడ్యువల్ గా ఇండోల్, గ్లిసరాల్, ఫాస్ఫేటేట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. డిఈ అనేటటువంటిది డెల్టా ఎప్సిలాన్ కలిసి యాంథ్రానోలేట్ సింథటైజ్ ఎంజైమ్ ని ఫామ్ చేస్తాయి. ఇవి ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ యాంథ్రానోలేట్ సింథటైజ్ 2 కాంపౌండ్స్ కింద 2 ప్రొడక్ట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. కోరిస్మేట్, కోరిస్మిక్ యాసిడ్, ఫాస్ఫో రైబో యాంథ్రానోలేట్. నెక్స్ట్ మళ్ళా ఇక్కడ ట్రిప్టోఫాన్ సింథటైజ్ అనేటటువంటిది రావడం వల్ల ఇక్కడ మనకి ట్రిప్టోఫాన్ ని కోడ్ చేస్తుంది. ఇది ఫైనల్ మనకు కావాల్సిన ఎండ్ ప్రొడక్ట్ ఏంటంటే ట్రిప్టోఫాన్ అనేటటువంటిది కావాలి. వెన్ స్టార్వేషన్ ఆఫ్ ట్రిప్టోఫాన్, ట్రిప్టోఫాన్ లేనప్పుడు, ట్రిప్టోఫాన్ ఉన్నప్పుడు జరిగేది పాజిటివ్ కంట్రోల్. ప్రెసెన్స్ ఆఫ్ ట్రిప్టోఫాన్, ట్రిప్టోఫాన్ ఉంటే పాజిటివ్ కంట్రోల్, అక్కడ రిప్రెసర్ తో పని లేదు. when the starvation of tryptophan, tryptophan అనేటటువంటిది ఆబ్సెంట్ అయినప్పుడు రిప్రెసర్ వెళ్ళి ఆపరేటర్ తో బైండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. when పాజిటివ్ కంట్రోల్ లో అయితే పాజిటివ్ కంట్రోల్ లో కో రిప్రెసర్ అనేది ఇట్ బ్లాక్స్ ది ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ని, ట్రాన్స్లేషన్ ని ఏం బ్లాక్ చేస్తుంది? కో రిప్రెసర్ అనేది బ్లాక్ చేస్తుంది. రిప్రెసర్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఇట్ బిగిన్స్ ది ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ఇట్ బిగిన్స్ ది ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. రెండు కూడా ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ జరిగితేనే మనకి జీన్స్ మళ్ళీ ఏమవుతాయంటే స్విచ్డ్ ఆన్ కండిషన్ లోకి వస్తాయి. సో మెయిన్ జీన్ రెగ్యులేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే జీన్స్ అనేవి టర్న్డ్ ఆఫ్ గా ఉన్న వాటిని టర్న్డ్ ఆన్ చేసుకోవచ్చు. ట్రిప్టోఫాన్ లెవెల్స్ అనేవి లో లెవెల్స్ కి వెళ్ళిపోతున్నప్పుడు ట్రిప్టోఫాన్ మళ్ళా దేని ద్వారా మనం రిప్రెసర్ సిస్టమ్, ఈ రిప్రెసర్ సిస్టమ్ అనేది దేంట్లో వస్తుందంటే నెగటివ్ రిప్రెసర్. దీన్ని బేస్ చేసుకుని 2 లెవెల్స్ అండి, నోట్ చేసుకోండి. లో లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్, లో లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్, ఈ 4 టైప్ ఆఫ్ డొమైన్స్ ని బేస్ చేసుకుని లో లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్, లో లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్ అనేటటువంటిది లో లెవెల్లో ఉన్నప్పుడు డొమైన్ 1 అనేటటువంటిది పెప్టైడ్ ని ఫామ్ చేస్తుంది. ఫస్ట్ డొమైన్ డొమైన్ 1 కెన్ ఫామ్ ది పెప్టైడ్. 2, 3 అనేది బేస్ పెయిరింగ్ వస్తుందండి. 2, 3 అనేది ఇలా మనకి 2 నెక్స్ట్ 3 వచ్చేటప్పటికి ఎలా ఫామ్ అవుతుంది. 2, 3 పెయిరింగ్ అనేటటువంటిది లో లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్ ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది. నార్మల్ ఫుల్ జీన్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ఫుల్ జీన్ ట్రాన్స్క్రిప్షన్. సెకండ్ వన్ హై లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్. హై లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్, హై లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్ అనేటటువంటిది 3, 4 ని ఫామ్ చేస్తుంది. ఇట్ బ్లాక్స్ ది ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ఇట్ బ్లాక్స్ ది ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్క్రిప్షన్ ని, ట్రాన్స్లేషన్ ని బ్లాక్ చేస్తుంది. ఇట్ బ్లాక్స్ ది ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. నెక్స్ట్ రెగ్యులేషన్ అని పెట్టి రెగ్యులేషన్ ఆఫ్ ట్రిప్టోఫాన్ ఆపరాన్. రెగ్యులేషన్ ఆఫ్ ట్రిప్టోఫాన్ ఆపరాన్. Two regulatory mechanisms are involved. Two regulatory mechanisms are involved. First one, expression of tryptophan operon. Expression of tryptophan operon in the presence of tryptophan. Presence of tryptophan. Bracket layer రాయాలి దానికి. Presence of tryptophan అయితే ఏ కంట్రోల్ అవుతుంది అది? yes, positive control. Second one, expression of tryptophan operon in the absence of tryptophan. Expression of tryptophan operon in the absence of tryptophan, that is called
నెగటివ్ కంట్రోల్. నెగటివ్ కంట్రోల్. నెగటివ్ కంట్రోల్ ఏ టైంలో ఎప్పుడు జరుగుతుంది? నెగటివ్ కంట్రోల్ అనేది వెన్ ద లో లెవెల్ ఆఫ్ ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్ అనేటటువంటిది లో లెవెల్లో ఉన్నప్పుడు రెగ్యులేషన్ అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ రిప్రెసార్ మాలిక్యూల్ అనేటటువంటిది ఇక్కడ మెయిన్ కీ రోల్ అండి. రిప్రెసార్ అనేటటువంటిది ఉంటేనే ట్రిప్టోఫాన్ జరుగుతుంది. ఇండ్యూసర్ ఉన్నప్పుడు జరిగేటటువంటిది లాకోప్రాన్. రిప్రెసార్ ఉన్నప్పుడు జరిగేది ట్రిప్టోఫాన్. ఇక్కడ లాకోప్రాన్ అనేది పాజిటివ్ కంట్రోల్, ట్రిప్టోఫాన్ అనేది నెగటివ్ కంట్రోల్. ఓకే.